స్టేడియం వివేకానంద వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డివి సుబ్బారాజు ఆధ్వర్యంలో క్రీడాకారులకు 1200 మందికి పౌష్టికాహారం అందించడం జరిగింది. ఈ పౌష్టికాహారం అందించిన దాతకి కీర్తిశేషులు నంది మండలం వెంకట సుబ్బారాజు జ్ఞాపకార్థంగా కుమారుడు నంది మండలం గూడూరు కరెస్పాండెంట్ బాలకృష్ణన్ రాజు సౌజన్యంతో ఈ పౌష్టికాహారం అందించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా నేతాజీ సుబ్బారెడ్డి, ఏకుళ్లు శ్రీనివాసరెడ్డి పాల్గొనడం జరిగింది. వీళ్లందరికీ అధ్యక్షులు బివి సుబ్బారాజు ఘనంగా శాలువాలు కప్పి సన్మానించడం జరిగింది. అనంతరం పౌష్టికాహారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ డివి సుబ్బరాజు, మేకల నరేంద్రరెడ్డి, స్వర్ణ రమేష్ బాబు, కె జయదేవ్, నలుబోలు బలరామయ్య నాయుడు, రాఘవేందర్ శెట్టి, నరసింహులు, నారాయణరావు, పొన్న రవిచంద్ర, గోపాల్ రెడ్డి, సుబ్బరామిరెడ్డి, ఓబుల్ రెడ్డి, గోపీనాథ్ మరి వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా పౌష్టికాహారం అందించి అనంతరం మీడియాతో మాట్లాడారు. మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి నేతాజీ సుబ్బారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అసోసియేషన్ ఆధ్వర్యంలో దాతైనటువంటి పౌష్టికాహార దాతైనటువంటి నందిమండలం బాలకృష్ణరాజు గారికి, అదేవిధంగా ముఖ్య అతిథి అయినటువంటి నేతాజీ సుబ్బారెడ్డి గారికి, వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు జరుగుతున్న పౌష్టికాహార కార్యక్రమానికి కార్యక్రమం ప్రతి సంవత్సరం నిరంతరంగా జరుపుతూ ఉన్నాం. ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ప్రతిరోజు ఇక్కడ క్రీడా నైపుణ్యాలని లేదా క్రీడా శిక్షణ పొందుతున్న క్రీడాకారులకి పౌష్టికాహారం అందించే కార్యక్రమం రాష్ట్రంలో ఒక సుబ్బారెడ్డి స్టేడియంకి దక్కుతుంది. ప్రతి సంవత్సరం జరుపుతూ ఉన్నాం. అలాగే ఈరోజు దాత అయినటువంటి నందిమండలం బాలకృష్ణరాజు గారు కూడా గూడూరులో స్ఫూర్తి సేవా సమితి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రతి సందర్భంలో కూడా వేసవి కాలంలో చెప్పులు పంచడం, అదేవిధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, శీతాకాలంలో దుప్పట్లు పంచడం, మెడికల్ క్యాంపులు, అదేవిధంగా చెట్లను నాటడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు, ఇంకా ముఖ్యంగా పేద విద్యార్థులకు 10th, ఇంటర్మీడియట్, ఐఐటీలో సీట్లు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అవార్డులు, రివార్డులు అందించేటువంటి కార్యక్రమం గత 10 సంవత్సరాలుగా జరుపుతూ ఉన్నారు. అలాంటి ఒక దాత ఈరోజు మన స్టేడియంకి వచ్చి ఈ కార్యక్రమం చేయటం అనేది చాలా సంతోషకరంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్య అతిథి అయినటువంటి మన నేతాజీ సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు పౌష్టికాహారం దాత నందిమండలం బాలకృష్ణరాజు గారు, అదేవిధంగా ఈరోజు పౌష్టికాహారం జరుపుతున్నటువంటి మా అసోసియేషన్ వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున ఈ 4వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అసోసియేషన్ అభివృద్ధి కోసం అందరూ కష్టపడుతున్నటువంటి మా సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారాలు. ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్న వివేకానంద వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుల వారు, కార్యదర్శి అందరూ కలిసి వాక్ చేయడమే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా మేము చేయాలని దృక్పథంతో ఈ సమ్మర్లో ఆనవాయితీగా ప్రతి సంవత్సరం పౌష్టికాహారం ఎవరైతే ఇక్కడ శిక్షణ పొందుతుంటారో విద్యార్థులు వాళ్ళకి కానీ ఎవరైతే ఇక్కడ నడుస్తుంటారో వాళ్ళందరికీ పౌష్టికాహారం నెలపాటు అందిస్తుంటారు. అది ఎవరి ఇయర్ జరుగుతుంది. ఈ సంవత్సరం కొత్తగా మేము కూడా కొన్ని రోజులు చేస్తాం. 10 days పాటు ఈ పౌష్టికాహారం అందించడాన్ని వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ప్లస్ టీం కమిటీ అందరూ కూడా ముందుకు వచ్చి ఆ 10 days తీసుకున్నారు. ఈరోజు 4వ రోజు 5వ రోజు జరుగుతుంది. దీనికి ఒక్కొక్క రోజు ఒక దాత ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తుంటారు. ఈరోజు ముఖ్యంగా గూడూరు నుంచి విఎస్ఆర్ స్కూల్ కరస్పాండెంట్ బాలకృష్ణరాజు, అక్కడ మాకు గూడూరు నియోజకవర్గ ప్రైవేట్ స్కూల్ అధ్యక్షులు, రోటరీ మెంబర్ అయిన ఆయన స్పాన్సర్ చేశారు. వారు కూడా ఇక్కడికి వచ్చున్నారు. ఇవన్నీ ఇప్పుడు సుబ్బరాజు గారు చెప్పినట్టుగా గూడూరులో ఇలా నెల్లూరు ఎలా జరుగుతున్నాయో చలివేంద్రాలు కానీ లేదా చేయడం కానీ రకరకాల సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్న మనసు ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు ఇక్కడ దూరమైనప్పుడు గూడూరుకి పరిమితం కాకుండా నెల్లూరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని అందిస్తూ స్పాన్సర్ చేశారు. దానిపై వాకర్స్ ఇంటర్నెట్ తరఫున బాలకృష్ణరాజు గారికి, ప్లస్ ఇక్కడ వివేకానంద ప్రెసిడెంట్ సుబ్బరాజు గారికి, సెక్రటరీ రమేష్ గారికి, జయదేవ్ గారికి, రిమైనింగ్ సభ్యులకు, నరేంద్ర రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.